అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ చూస్తున్నారు కదా, శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్లు ఉండే ఈ టెంపుల్ వచ్చేసి అమ్మపల్లి టెంపుల్. ఈ టెంపుల్లో చాలా వరకు సినిమా వాళ్ళైతే వీడియోస్ తీసుకుంటారంట. అండ్ చూస్తున్నారు కదా, ఈ కోనేరు వచ్చేసి దీనికైతే చాలా పెద్ద ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ కోనేరు వచ్చేసి 500 ఏళ్ళ కింద నిర్మించారంట. అది కూడా వెంకీ కింగ్స్ అనే రాజులు దీన్ని నిర్మించారు. దీన్ని ఎందుకు నిర్మించారంటే వాళ్ళు స్నానాలకి యూజ్ చేసుకునేటందుకు దీన్ని నిర్మించారంట. సీతారాములు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇక్కడ కొద్ది రోజులు ఉన్నారంట. అప్పుడు ఈ కోనేరులో రాముడు తన గుర్రాన్నైతే కడిగేవారంట ఈ కోనేరులోనే. అండ్ కోనేరు పక్కన ఈ ఆర్చ్ లాగా ఇలా నిర్మించారు. ఇక్కడైతే చాలా వరకు ఫోటోషూట్లు అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, టెంపుల్ పై నుండే గాలి గోపురం అయితే 80 feet ఉందంట. అయితే ఇక్కడ చాలా వరకు సినిమాలు కూడా తీశారంట. ఒకసారి ఇక్కడ తీసిన సినిమాలో బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు ఈ గాలి గోపురానికి చిన్నగా ఎఫెక్ట్ అయిందంట. అప్పటి నుంచి సినిమాస్ తీయడానికి ఎక్కువ అలో చేయట్లేదంట. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి టెంపుల్ లోపల ఉండే సీతారాముడు లక్ష్మణుడు విగ్రహాన్ని ఒకటే రాతితో చెక్కారంట. గుడి లోపడైతే ఆంజనేయుడు విగ్రహం అయితే లేదు, కానీ గుడి ముందు ఉండే గజస్తంభం దగ్గర ఆంజనేయుడు ఇంకా గరుత్మంతుడు ఇద్దరు కొలువై ఉంటారు. చూస్తున్నారు కదా, ఇదే గజస్తంభం. ఈ టెంపుల్ అయితే మార్నింగ్ 6:30కే ఓపెన్ చేస్తారు. అండ్ 1 o'clockకి క్లోజ్ చేసేసి మళ్ళీ 3:30కి ఓపెన్ చేసేసి 7 o'clockకి క్లోజ్ చేస్తారు ఈ టెంపుల్ని. ఈ గుడిని అయితే చాళుక్య రాజులు నిర్మించారంట 12th centuryలోనే. అంత పాతది ఈ గుడి అయితే, కానీ చూడ్డానికి ఎంత బాగుంటుందో ఈ టెంపుల్ అయితే. సిటీకి చాలా దూరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో అయితే. మనమైతే దర్శనం చేసుకొని ఇక్కడ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మీ అందరూ నా వీడియోని ఇక్కడి దాకా చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తారు. అండ్ మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం ఇంకొన్ని వీడియోస్ తీయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.